ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభము కలుగునుగాక. ఈరోజు ఈ బుధవారము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థన జరుగుద్ది మన గ్రేస్ టెంపుల్ విజయవాడ చర్చి నందు. 7 బుధవారాలు అనేకులుగా పాల్గొని అనేకమైన మేలులు దీవెనలు పొందుచున్నారు. శరీర స్వస్థత, అలాగే ఆత్మరక్షణ, కుటుంబంలో నెమ్మది, ఈ విధంగా అనేకులు పొందుచున్నారు. కనుక మీరు కూడా ఈ బుధవారం పాల్గొని అనేకులకి ఈ విషయాన్ని తెలియజేసి వారు కూడా పాల్గొనేలాగా ప్రోత్సహించమని మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలం మందు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యము మనం గమనిస్తే 12వ అధ్యాయము 12వ వచనము. అక్కడ ఆ భాగంలో మనకి మార్కు కనబడుతూ ఉంటాడు. అనగా వారి తల్లి పేరు మరియ. యేసుక్రీస్తు తల్లి అయిన మరియ కాదు. అయితే వీళ్ళమ్మ కూడా మరియ అని పేరు కలిగిన ఆవిడ. అయితే ఆవిడ కూడా దేవుని పరిచర్యలు ఎంతో చక్కగా సాగింది. అయితే ఈ మార్కు కూడా దేవుని సన్నిధిలో సాగినటువంటి వ్యక్తే. పౌలు బర్నబా మొదటి మిషనరీ ప్రయాణంలో, అంటే వాళ్ళిద్దరూ కలిసి దేవుని సువార్త ప్రకటించడానికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ మార్కు అని ఆయన వారితో కూడా వెళ్ళాడు. కానీ ఏం జరిగిందో ఏంటో, సేవా మధ్యలో భయముతో ఇంటికి వచ్చేసాడు. అయితే ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో తన తప్పును సరిచేసుకున్నాడు, తన తప్పును దిద్దుకున్నాడు. సేవలో అనవసరంగా మధ్యలో నేను వచ్చేసాను, సేవకులను విడిచిపెట్టేసి. కనుక వెనక్క తట్టు తిరిగిన వాడు ఆయనకు పాత్రుడు కాదు కదా. నేనెందుకు సేవలో నిలబడలేకపోయాను? నా యొక్క భయమా? సేవలో నిలబడలేనన్న భయమా? ఎందుకు ఇలా జరిగింది అని మార్కు చాలాసార్లు పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. అయితే మరలా పౌలు బర్నబా రెండోసారి మిషనరీ ప్రయాణం అంటారు. అంటే దేవుని సువార్త ప్రకటించడానికి వేరు ప్రాంతాలు, వేరు దూర ప్రాంతాలు వెళుతూ ఉన్నారు. వెళ్ళినప్పుడు మరలా మార్కుని తీసుకెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. అయితే పౌలు అన్నాడు, మార్కును వద్దు. లాస్ట్ టైం అలాగే సేవ మధ్యలోంచి అతను వెళ్ళిపోయాడు, కనుక అతను రాకూడదు అని కరకండిగా చెప్పేశాడు. ప్రియ దేవుని బిడలారా, మార్కును పౌరుతో కూడా పరిచర్యకు రానివ్వలేదు. కానీ దేవుడు బర్నబా ద్వారా పిలుచుకొని తన పరిచర్యలో వాడుకున్నాడు మార్కును. క్రొత్త నిబంధన గ్రంథంలో గనక చూస్తే 4 సువార్తలు ఉన్నాయి కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను. అసలు ఫస్ట్ రాసింది మార్కు సువార్తే. తర్వాత కాలంలో పౌలు అన్నాడు, కొద్ది కాలం ఆగిన తర్వాత మార్కును ఎక్కడున్నా కానీ వెంట పెట్టుకొని నాకు పరిచర్య చేయడానికి తీసుకురండి. నేను జైల్లో ఉన్నాను గనక మార్కును తీసుకురండి. ఏ నోటితోనైతే మార్కును వద్దు అని అన్నాడో పౌలు గారు, అదే నోటితో ఏమన్నాడు అంటే, మార్కు ఎక్కడున్నా కానీ తీసుకొని రండి. అంటే మార్కులో ఈ మధ్యలో ఏం జరిగింది? తనలో పరివర్తన జరిగింది. నన్ను ఎందుకు సేవలో ఒకప్పుడు వాడుకున్నారు, ఇప్పుడు ఎందుకు నన్ను వాడుకోలేకపోతున్నారు? కారణం ఏమిటి? పౌలు గారి లోపమా లేదా నాది లోపమా అని తెలుసుకున్నటువంటి మార్కు తన లోపమని తనకు అర్థమైపోయింది. నేనే సేవా మధ్యలోంచి సేవకులను విడిచిపెట్టి నేను ప్రక్కకు వచ్చేసాను అని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అయితే కొద్ది కాలం ఆగిన తర్వాత తను వర్క్ కష్టపడి చేశాడు మార్కు. అందువల్లే తన పనితనమే మార్కును మరలా పౌలు గారు పిలిచారు. మార్కులో ఉన్న మరలా యథార్థత, మార్కులో ఉన్నటువంటి నమ్మకత్వమే మరలా పిలవగలిగారు. ప్రియమైన దేవుని బిడలారా, నీవు ఉండే యథార్థత, మరలా నువ్వు కష్టపడే విధానం, నీ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోయినట్లయితే మళ్ళీ రుజువు చేసుకోవాలి.
దేవుని సన్నిధిలో నీ నమ్మకత్వాన్ని కోల్పోయి ఉండొచ్చు, లేదా నీ సేవకుడి దృష్టిలో నీ నమ్మకత్వాన్ని కోల్పోయి ఉండవచ్చు. దాన్ని అలాగే పెండింగ్ చేయకుండా, అలాగే కొనసాగకుండా ఎక్కడ ఎక్కడ లోపం జరిగింది, ఏ విషయంలో లోపం జరిగింది అనక గమనిస్తే దేవుడు నీకు బయలుపరుస్తాడు. మార్కుకు దేవుడు బయలుపరిచాడు. ఏమని అంటే, సేవ మధ్యలోంచి కష్టమైన నష్టమైన వెళ్ళిన వాళ్ళతో నిలబడాలి కదా. మార్కుతో బర్నబాతో నువ్వు తిరిగి వచ్చేసావు అన్నట్లుగా. కనుక నిజంగా జ్ఞాపకం చేసుకుంటే మార్కు సేవా భయము నుండి కానీ లేక సుఖాలను కానీ అన్నింటినీ కూడా విడిచిపెట్టి మరలా సేవలో నిలబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తరువాత దేవుడు అద్భుతకరంగా మార్కును వాడుకున్నాడు. నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. గిజ్జోను అనే న్యాయాధిపతి శత్రు భయం నుండి విడిపించి మిజ్జానీలపై గెలిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించి గెలిపిస్తాడు. ఆ గిజ్జోని మీద మిజ్జానీల ప్రభావం దేవుడు విడిపించాడు, అద్భుతకరంగా వాడుకున్నాడు. ఏలియా మరణకరమైన భయం దేవుడు దాని నుంచి బయటికి తీసుకొచ్చాడు. అద్భుతకరంగా ఏలియా ద్వారా దేవుని పని కొనసాగేలాగా చేశాడు. అలాగే మోషే మిజ్జాను దేశం నుండి దేవుడు బయటికి తీసుకొచ్చి ఇశ్రాయేలీలను మోషే ద్వారా విడిపించి ఇశ్రాయేల్ని నడిపించాడు మోషే. ఈ రోజున మరి మార్కు కూడా మొదట పారిపోయాడు, దేవుడు మరలా పిలిచి వాడుకున్నాడు. నువ్వు సిద్ధంగా ఉంటే గిజ్జోని విడిపించి వాడుకున్న విధంగా, ఏలియాను మరణకరమైన పరిస్థితి నుండి విడిపించి వాడుకున్న విధంగా, మోషేని మిజ్జాను దేశం నుంచి విడిపించి వాడుకున్న విధంగా, మార్కులో ఉన్న అపనమ్మకము భయము వీటన్నిటి నుంచి విడిపించి వాడుకున్న విధంగా ఈరోజు నిన్ను కూడా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక నీ భయం నుండి బయటికి రావాలి. నువ్వు బయటకు వచ్చినట్లయితే అపనమ్మకం నుండి బయటికి రావాలి. నమ్మకంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను అద్భుతకరంగా వాడుకుంటారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మార్కు నిజంగా మరి ప్రభువా మీ సన్నిధానంలో మొదటిగా తను నమ్మకంగా లేకపోయాడు. సేవకుల్ని విడిచిపెట్టేసి అతను బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే అలా బయటకు వచ్చాడో రెండోసారి పౌలు గారు దేవుని పరిచర్లో తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడలేదు. మార్కు బాధపడ్డాడు. ఎందుకు ఇలా జరిగింది, నన్ను ఎందుకు ప్రక్కన పెట్టారు, అది ఎవరి లోపమో అని అర్థం చేసుకున్నాడు. అది నా యొక్క లోపమే అని అర్థం చేసుకొని వర్క్ చేశాక, కష్టపడ్డాక, తన తప్పును ఒప్పుకున్న తర్వాత మరలా పౌలు అన్నాడు, మార్కు ఎక్కడున్నాడో పిలవండి అన్నాడు. నిజంగా రుజువు చేసుకున్నాడు. మా జీవితంలో కూడా ప్రభువా మరి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గిజ్జోని విడిపించిన విధంగా, మార్కును భయం నుండి విడిపించిన విధంగా, మోషేని మిజ్జాన్ నుంచి విడిపించి వాడుకున్న విధంగా, ఏ పరిస్థితులలో ఉన్నప్పటికీ నాయన ప్రతి పరిస్థితి నుండి, సాతాను నుండి ప్రభువా ఈ లోక పరిస్థితుల నుండి విడిపించి అద్భుతకరంగా మీ బిడ్డలను వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి ఎడల మీ ప్రణాళిక ఉందని మేము నమ్ముచున్నాం. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినము ప్రత్యేకంగా జరుగుతున్న బుధవార ప్రార్థన ద్వారా అనేకులు స్వస్థత పొందాలి, అనేకులు సంతానమును మీ ద్వారా పొందుకోవాలి. అయ్యా, వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరగాలి. అలాగే ఫైనాన్షియల్గా, ఆర్థికంగా అనేకమైన కుటుంబాలు బయట నుంచి ధనం రావాల్సి ఉన్నది, వీరు ధనం కట్టవలసి ఉన్నారు. ఈ విధమైన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మీరు కృప చూపించి మేలు చేయమని, ప్రతి పరిస్థితి నుంచి విడిపించి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఈ ఉదయకాలం మందు